హలో పీపుల్, ఈ రోజు మన ఇడియం ఏంటో తెలుసా? పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నమాట. అంటే ఆ ఉన్న ఎగ్స్ అన్ని ఒకే బాస్కెట్ లో పెట్టడం అని. దీని మీనింగ్ ఏంటంటే మన డబ్బులు గాని, మన టైం గాని, మన ఇంకా ఎఫర్ట్స్ గాని, మన కష్టం గాని అన్ని ఒకదానిపైన ఇన్వెస్ట్ చేయడం అనమాట. లైక్ ఏదైనా బిజినెస్ పెట్టాం, మొత్తం మన డబ్బులన్నీ దాని మీదే పెట్టేసాం. ఇప్పుడు అది బిజినెస్ పోతే మనం రోడ్డు మీదకి వచ్చేసినట్టే. ఇంకా మనకున్నదంతా ఒకదానిపైన ఇన్వెస్ట్ చేయడాన్ని పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటాం. ఇప్పుడు ఆ బాస్కెటే మన బిజినెస్ అనమాట. అందులో ఉన్న ఒక్కొక్క ఎగ్ ఏంటంటే, ఒకటి మన మనీ, మొత్తం మన మనీ అంతా పెట్టేసాం. ఇంకోటి మన టైం, మొత్తం మన టైం అంతా దాంట్లోనే పెడుతున్నాం. ఇంకోటి ఏంటంటే మన ఎఫర్ట్స్, మొత్తం మన హార్డ్ వర్క్ అంతా దాంట్లోనే పెడుతున్నాం. ఇంకా కొత్తగా ఏం నేర్చుకోవట్లేదు. ఇప్పుడు ఆ బాస్కెట్ కింద పడిపోయింది అనుకోండి, ఎగ్స్ అన్ని పగిలిపోతే వేస్ట్ అయిపోద్ది. అలాగే ఇప్పుడు ఈ బిజినెస్ పడిపోయింది అనుకోండి, మొత్తం మన డబ్బులు అన్ని మన రోడ్డు మీదకి వచ్చేస్తాం అనమాట. అలాగా అన్నిటిని టు రిస్క్ ఎవ్రీథింగ్ ఆన్ వన్ థింగ్, ఒకదానిపైన అన్నిటిని రిస్క్ చేసేయడాన్ని టు పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇట్స్ రిస్కీ టు ఇన్వెస్ట్ ఆల్ యువర్ మనీ ఇన్ వన్ స్టాక్. యూ షుడ్ డైవర్సిఫై అండ్ నాట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. నువ్వు ఒక్క స్టాక్ లోనే నీ డబ్బులన్నీ పెట్టడం అనేది చాలా రిస్కీ థింగ్. నువ్వు ఏం చేయాలంటే డైవర్సిఫై చేయాలి. నువ్వు అన్ని ఎగ్స్ ఒకే బాస్కెట్ లో పెట్టినట్టు మొత్తం నీ మనీ అంతా ఒక స్టాక్ లోనే ఇన్వెస్ట్ చేయకూడదు. డిఫరెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. అది రిస్క్ లేని పని. ఒకవేళ ఈ స్టాక్ ఏమైనా జరిగితే నీ డబ్బులన్నీ అయిపోయినట్టే. ఇది దీని మీనింగ్. ఇలా రోజు ఒక కొత్త వర్డ్ నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఆ లైకే నాకు మోటివేషన్.